ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హారిక, ఎందుకు కారుస్తున్నావు? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం హారిక. ఇప్పుడు మాట్లాడితే ఏమైందక్క? భాస్కర్ బావ సంపాదిస్తున్నారు కాబట్టి నీకు, అభిబావ గారు సంపాదిస్తున్నారు కాబట్టి వసు అక్కకు ఈ ఇంట్లో అధికారం ఉంది. నా మొగుడు చేత కానివాడు కాబట్టి నేను కూడా అడుక్కునేదల్లా మీ ముందు చేసేసాల్సి వస్తుంది. ఓసిని అసాధ్యం కోలా, విషయాన్ని ఎట్నుంచి ఎటో తీసుకెళ్తున్నాం. హారిక, ఆపుతావా? ఎందుకు ఆపాలక్క? నిజాలందరికీ తెలియాలి కదా. నేను కూడా ఏంటి కోడల్ని, పైగా కడుపుతో ఉన్నాను. ఈ వంశ వారసుని మోస్తున్నాను. అయినా నాకు ఏ విలువ గౌరవం లేదే. నాకేం కావాలన్నా మిమ్మల్ని నోరు తెరిచి అడగాలి. అదే నా భర్త ఆవిటివాడు చేతకాని వాడు కాకపోయింటే నా పరిస్థితి ఇలా ఉండేదా? ఆయనకి కాళ్ళు లేవు, నాకున్నాయి. అంతే తేడా మా ఇద్దరికి. కుక్క బతుకైపోయింది. హారిక, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? అది కాదత్తయ్య. నార్మల్. మీరు వెళ్ళండి అమ్మా. అలాగేనమ్మా. బయట వాళ్ళ ముందు ఇంటి పరువు తీస్తావా? బుద్ధుంది అసలు నీకు? ఇదేదో చెయ్యిపోయి ఇంకేదో చేసుకుందే. బయట వాళ్ళ ముందు నీ భర్త విలువ గౌరవం కాపాడాల్సింది పోయి అవిటివాడు అసమర్థుడు అని అవాకులు చవాకులు పేల్తావా? కడుపుతో లేకపోయిండుంటే నీ చెంపలు రెండు పగిలిపోయేది. నాకు డబ్బులు కావాలని వసు అక్కని అడిగినట్టే. ఏం కావాలన్నా నన్ను అడగమని చెప్పాను కదా. ఇంటి పనులతో వసు పావని బిజీగా ఉంటారని, నీ పనులన్నీ నేను చేస్తానని చెప్పాను కదా. చెప్పారు, కానీ చదువుకున్నావు, కాస్తైనా సెన్స్ ఉండాలి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేడవేనా? ఫోన్లే వదినా, చిన్నపిల్ల తెలియకేదో అనేసింది. తల్లి కాబోతోంది, ఇంకా చిన్నపిల్లేంటి? కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? అఖిల్కి పరిస్థితి రావడానికి కారణం నువ్వు కాదు. విడాకులంటూ ఒత్తిడి పెట్టి వాడింకా కోలుకోకపోవడానికి కారణం నువ్వు. భారీగా వాడికి సేవలు చేయాల్సింది పోయి నిందలు వేస్తున్నావా? ఈ ఆస్తి ముగ్గురు అన్నదమ్ముంది. అభి భాస్కర్లు బిజినెస్లు చూసుకుంటారు. అఖిల్ చూసుకోకపోయినా ఆస్తిలో అఖిల్ కూడా వాటా ఉంటుంది. వాడే అనాథ కాదు, కోటీశ్వరుడు. ఇంకోసారి నా నోరు జారావు అంటే మర్యాదగా ఉండదు హారిక. భర్తని గౌరవించడం నేర్చుకో. వదినా, తనకు అర్థమయ్యేలా చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.